హలో ఫ్రెండ్స్, రాజ్యాంగంలోని మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాము. అండర్ విచ్ ఆర్టికల్ ఇట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ దట్ దెర్ విల్ బీ ఏ హైకోర్ట్ ఫర్ ఎవరీ స్టేట్. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుందని ఏ ఆర్టికల్ కింద అందించారు? ఆన్సర్ ఆర్టికల్ 214. విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ దట్ ద గవర్నర్ క్యాన్ ఇష్యూ ఆర్డినెన్స్. గవర్నర్ ఆర్డినెన్స్లు జారీ చేయగలరని ఏ ఆర్టికల్ అందిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 213, ఆప్షన్ సి. అండర్ విచ్ ఆర్టికల్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ దట్ ద గవర్నర్ క్యాన్ రిజర్వ్ ఎనీ బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. రాష్ట్రపతి పరిపాలన కోసం గవర్నర్ ఏదైనా బిల్లును రిజర్వ్ చేయగలరని ఏ ఆర్టికల్ కింద అందించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆర్టికల్ 200. ఇన్ విచ్ ఆర్టికల్ మనీ బిల్ ద డెఫినేషన్ ఆఫ్ హ్యాస్ బీన్ గివెన్. మనీ బిల్లు యొక్క నిర్వచనం ఏ ఆర్టికల్లో ఇవ్వబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆర్టికల్ 110. ఒక సెషన్లోని చివరి సమావేశానికి మరియు సెషన్లోని మొదటి సమావేశానికి మధ్య 6 నెలల కంటే ఎక్కువ సమయం గ్యాప్ ఉండకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొన్నది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆర్టికల్ 85. అండర్ విచ్ ఆర్టికల్ ఈజ్ ద ప్రొవిజన్ రిగార్డింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గివెన్. శాసనమండలి ఏర్పాటుకు సంబంధించిన నిబంధన ఏ ఆర్టికల్ కింద ఇవ్వబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆర్టికల్ 169. ఇన్ విచ్ ఆర్టికల్ ఇట్ ఈస్ స్టేట్స్ దట్ ద ప్రెసిడెంట్ అపాయింట్స్ ద గవర్నర్. రాష్ట్రపతి గవర్నర్ను నియమిస్తారని ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆర్టికల్ 155. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ఎన్ ఇండిపెండెంట్ ఆఫీస్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క స్వతంత్ర కార్యాలయాన్ని అందిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆర్టికల్ 148. అండర్ విచ్ ఆర్టికల్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ బీన్ గివెన్ ద పవర్ ఆఫ్ రివ్యూ. ఈ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు సమీక్ష అధికారం ఇవ్వబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆర్టికల్ 137. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ద సుప్రీం కోర్ట్ ద కోర్ట్ ఆఫ్ రికార్డ్. రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ సుప్రీంకోర్టును ఆఫ్ రికార్డ్గా ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఆర్టికల్ 129. అండర్ విచ్ ఆర్టికల్ ద ప్రొవిజన్ రిగార్డింగ్ సాలరీ అండ్ అలవెన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ హ్యాస్ బీన్ గివెన్. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతం మరియు అలవెన్స్ సంబంధించిన నిబంధన ఏ ఆర్టికల్ కింద ఇవ్వబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆర్టికల్ 125. అండర్ విచ్ ఆర్టికల్ ద బిల్ పాస్డ్ బై ద బోత్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఈజ్ సెంట్ టు ద ప్రెసిడెంట్ ఫర్ అసెంట్. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన బిల్లు ఏ ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపబడుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆర్టికల్ 111. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద మనీ బిల్ విల్ నాట్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ద రాజ్యసభ. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ద్రవ్య బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆర్టికల్ 109. ఇన్ విచ్ ఆర్టికల్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ బీన్ గివెన్ ద పవర్ ఆఫ్ రివ్యూ. ఈ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు సమీక్ష అధికారం ఇవ్వబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 137. అండర్ విచ్ ఆర్టికల్ క్యాన్ ఏ జాయింట్ మీటింగ్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ బి కాల్డ్ బై ద ప్రెసిడెంట్. ఈ ఆర్టికల్ ప్రకారం లోక్సభ మరియు రాజ్యసభ మరియు సమావేశాన్ని రాష్ట్రపతి పిలవవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆర్టికల్ 108. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఇఫ్ ద ఓట్స్ ఆఫ్ ద పార్టీ అండ్ ద అపోజిషన్ ఆర్ ఈక్వల్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎక్సర్సైజ్ హిజ్ డిసైడింగ్ ఓట్. ఈ ఆర్టికల్ ప్రకారం పార్టీ మరియు విపక్షాల ఓట్లు సమానంగా ఉంటే లోక్సభ స్పీకర్ తన నిర్ణయాత్మక ఓటును ఉపయోగిస్తారు?
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్టికల్ 100. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ద సుప్రీం కోర్ట్ యాజ్ ద కోర్ట్ ఆఫ్ ద రికార్డ్? రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ సుప్రీంకోర్టును ఆఫ్ రికార్డ్గా ప్రకటించింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్టికల్ 129. లోక్సభ రద్దు అయిన తర్వాత కూడా కొత్త లోక్సభ మొదటి సెషన్కు ముందు వరకు స్పీకర్ తన పదవిలోనూ కొనసాగుతారు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఈ నిబంధన చేయబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్టికల్ 94. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మెన్షన్ దట్ దేర్ షుడ్ బి ఏ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఇన్ ద లోక్సభ? లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఉండాలని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొన్నది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆర్టికల్ 93. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ద రైట్ టు మినిస్టర్ అండ్ ద అటార్నీ జనరల్ టు స్పీక్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ ప్రొసీడింగ్ ఇన్ ఐదర్ హౌస్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మంత్రులకు మరియు అటార్నీ జనరల్కు ఏ సభలోనైనా మాట్లాడే లేదా కార్యక్రమాల్లో పాల్గొనే హక్కును అందిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్టికల్ 88. అండర్ విచ్ ఆర్టికల్ ద ప్రొవిజన్ రిగార్డింగ్ స్పెషల్ అడ్రస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ గివెన్? ప్రత్యేక చిరునామాకు సంబంధించిన నిబంధన ఏ ఆర్టికల్ కింద రాష్ట్రపతికి ఇవ్వబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్టికల్ 87. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ క్యాన్ ద ప్రెసిడెంట్ డిజాల్వ్ ద లోక్సభ? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆర్టికల్ 85. విచ్ ఆర్టికల్ మెన్షన్ ద నెసెసరిటీ ఆఫ్ ఏ గ్యాప్ ఆఫ్ 6 months బిట్వీన్ 2 సెషన్ ఆఫ్ పార్లమెంట్? పార్లమెంటు 2 సమావేశాల మధ్య 6 నెలల విరామం అవసరమని ఏ ఆర్టికల్ పేర్కొంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 85. ఇన్ విచ్ ఆర్టికల్ ఈజ్ ఇట్ స్టేట్స్ దట్ పార్లమెంట్ హ్యాస్ ద రైట్ టు ఎక్స్టెండ్ ద టెన్యూర్ ఆఫ్ లోక్సభ బై 1 year ఎట్ ఏ టైమ్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ? ఎమర్జెన్సీ సమయంలో లోక్సభ పదవి కాలాన్ని 1 సంవత్సరం పాటు పొడిగించే హక్కు పార్లమెంటుకు ఉందని ఏ ఆర్టికల్లో పేర్కొంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 83. అండర్ విచ్ ఆర్టికల్ స్పెషల్ ప్రొవిజన్ రిగార్డింగ్ ద సిక్కింకు సంబంధించి ఏ ఆర్టికల్ కింద ప్రత్యేక నిబంధన ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆర్టికల్ 371. విచ్ ఆర్టికల్ రిలేటెడ్ టు జమ్మూ కాశ్మీర్ వాజ్ రీప్లేస్డ్? జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఏ ఆర్టికల్ రద్దు చేయబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 370. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలను సూచిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్టికల్ 366. అండర్ విచ్ ఆర్టికల్ క్యాన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ ఇన్స్ట్రక్షన్ టు ద స్టేట్స్ టు ఎన్ష్యూర్ ద డెవలప్మెంట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్? హిందీ భాష అభివృద్ధి నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ ఆర్టికల్ కింద రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 351. ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవిజన్ ఫర్ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ ఈజ్ మేడ్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో సార్వత్రిక వయోజన ఓటు హక్కు కోసం ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్టికల్ 326.